వైసీపీ మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు, కేసు పురోగతి అవ్వలేదు, ఏ రకంగా జరగకుండా నోటుకొచ్చిన మాట మాట్లాడేశారు. అది మాట్లాడి దానికి కంటిన్యూషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు కూడా ఏ రకంగా మాట్లాడారో, ఎంత దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడారనంటే ఇవాళ అర్థమవుతోంది. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీటీబీ రిపోర్ట్స్ 2 ల్యాబ్స్ నుంచి వచ్చినాయి. ఆ 2 ల్యాబ్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయలేదని చెప్పి అందులో క్లియర్గా రిపోర్ట్ వస్తే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు దాకా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం లేదు. అదేవిధంగా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చిన సందర్భం లేదు, లోకేష్ ఇచ్చిన సందర్భం లేదు. మీరు కేవలము 6 కోట్ల ఆంధ్రులకి మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి అయ్యారు. యావత్ భారతదేశంలో నాకు తెలిసి 100 కోట్లు పైమాటే హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నదండి మీరు ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడారు అంటే? 6 కోట్ల మంది ప్రజలు కూడా ఎందుకు ఆమోదిస్తారు మీరు మాట్లాడే మాటలకి? ఇక్కడ మీకు ఏ ఆధారం బేస్ చేసుకుని యానిమల్ ఫ్యాట్ అనే పదం మాట్లాడారు? ఇవాళ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా తప్పు జరిగింది, నాకు వయసు పెరిగిపోయింది, ఆ వయసు పెరిగిపోయిన దాంట్లో నేను గమ్మున మాట తుల్లేను. ఎందుకంటే మొన్న ఎన్డీటీవీ దాంట్లో కూడా రాహుల్ కన్వాల్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన అడిగితే 20 లక్షల కోట్లు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 23 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు కాదు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. అంటే మీరు వయసు పెరిగిపోయి మతి భ్రమించి మీరు నేషనల్ మీడియాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక్కసారి ఇవన్నీ కూడా చూద్దాము, గతంలో ఏమేం జరిగింది, గతంలో సామలరావు గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు